హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అర్చన క్లీన్. ఈరోజు వచ్చేసి డే 2 మకర సంక్రాంతిలో. సో అందరికీ హ్యాపీ మకర సంక్రాంతి. సో ఈరోజు వచ్చేసి నేను ఒక ఫుల్ బ్లాగ్ చేయబోతున్నా. సో వచ్చేసి మీరందరూ చూస్తున్నారు, అలానే దేవునికి దండం పెట్టేసుకొని అన్ని పూజకన్నీ రెడీ చేసేసుకొని, అలానే మార్నింగ్కి మేము ఒక పొద్దున్నాం. సో అన్ని పప్పు అన్నీ చేసేసుకొని అలానే దేవుడి దగ్గరికి వెళ్ళేసి వచ్చేస్తున్నాం, రిటర్న్ అవుతున్నాం. అది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. సో దాని తర్వాత కూర్చునేసి అందరం ఫ్యామిలీ అంతా కూర్చొని సంప్రదాయంగా అరటి ఆకులతో అన్నం తిన్నాం అనమాట. సో ఈరోజు పొద్దున మక్క చేసిన చిత్రాన్నం, గుత్తి వంకాయ, పప్పు, అలానే ఆలు ఫ్రై. సో ఇది నేను తినను, మా అక్క వాళ్ళు తింటారు. సో కొన్ని అప్పడాలు, పెరుగు, అలానే బనానాస్, అలానే ఇంట్లో చేసిన పిండి వంటలు, మేము అత్రాసులు అంటాం వాటిని, అత్రాసులు, అలానే పప్పు చెక్కలు, తెల్లన్నం అన్నీ పెట్టేసుకుని ఫుల్ తినేసాం. టేస్ట్ మాత్రం దుమ్ములే పారేసారు అనమాట. చాలా బాగుంది టేస్ట్, ఏమనుకున్నాను, చాలా బాగుంది టేస్ట్. సో నాకు బాగా నచ్చింది, ఎందుకంటే బెంగళూరులో తిని తిని నాకు బోర్ కొట్టేసి. హాయ్ గాయ్స్, సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో చికెన్, మటన్, చేపలు లేవు, ఎందుకంటే నేను తిను కాబట్టి చేపలు తీసుకురాలే. మా అక్క చేస్తుంది కుకింగ్. సీరియల్లో చూస్తా చేసింది కదా, ఇప్పుడు ఆఫ్ చేసింది. సో ఎంతవరకు వచ్చింది కదా చికెన్ ఉడక? బాయిల్ అవుతుంది, జస్ట్ 5 minutes. ఏది మరి తెల్లగా ఉంది చికెన్? ఇంకా ఏం వేయలేదు. అన్నీ వేయాలనా? ఏం వేసినా ఇప్పుడు దాంట్లో? ఆయిల్, ఆనియన్స్, అల్లం. మటన్ కర్రీ కదా అది? నో, చికెన్ కర్రీకి. మళ్ళీ ఇది ఉడకబెట్టిన దాంట్లో వేసేస్తావా? కొత్తిమీర, కరివేపాకు. సో నెక్స్ట్ ఇవన్నీ ఫ్రై అయ్యాక ఉడికిందిగా టొమాటోస్ అది దాంట్లో వేయాలన్నమాట మొత్తానికి. ఇంకా కొద్దిసేపు నుంచి తీసింటే బాగుండేది, గట్టి పడిపోద్దాం కదా. ఇది ఉడికిన చేయడు ఒకసారి. ఉడికినా? పొగలు ఎట్లా వస్తున్నాయి అసలుకి. కొన్ని వాటర్ ఉన్నాయి, అంటే వాటర్ పోయేదాకా ఉడకబెట్టాలి. సో ఎందుకు ఇట్లా ఉడకబెట్టాలి? టేస్ట్ బాగుంటుంది. అది గాయస్, టేస్ట్ బాగుంటుంది అంట, మీరు అట్లనే చేసుకోండి. దాంట్లో ఏమేయాలి? ఉప్పు, పసుపు అంతేసి ఉడకబెట్టాలి. సో వాటర్ ఏమి అవసరం లేదు, దాంట్లోంచి వాటర్ వచ్చేస్తాయి. చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది. ఫ్రెష్ కొత్తిమీర గాయస్, మా తోటలో నుంచి పెరుకొని వచ్చా. వద్దులే, రోజదేనా. సో కొద్దిగా పసుపు, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఆరోగ్యానికి మంచిదే కాబట్టి. వద్దుమా. సో అట్లా వేయించుకోవాలి మొత్తం. ఇది అట్లానే మొత్తం పేస్ట్ అయిపోవాలి అంట. అంటే ఇంకొక 2 minutes టైం పడుతుంది అనుకుంటా గైస్. కొబ్బరి, ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పౌడర్ చేస్తున్నాను. సో ఈ మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు రెండు కొద్దిగా రోస్ట్ చేసేసుకొని మనకి కారంకి తగ్గట్టు వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది గిన్నె పడితే ఆంధ్రాలో ఎక్కువ వేస్తారు ఈ మసాలా. ఎన్ని టీ స్పూన్స్ వేసుకోవాలి? తగినంత. సో ఇప్పుడు మా అక్క అయితే 3-4 స్పూన్స్ వేసింది. మిర్చి కారంకి తగ్గట్టు వేసుకోవాలి. సో 1.5 kilo చికెన్కి ఇది అన్నమాట. రాగి సంగటి విత్ చికెన్ కర్రీ, విత్ మటన్ కర్రీ, సూపర్ కాంబినేషన్ అసలుకి. మా కిచెన్ అన్నమాట ఇది. మా ఇల్లు ఎంత ఉంది
అంతే ఎందుకులే, మళ్ళీ కాడ ఫ్రై చేసుకోవచ్చు. అంతా మిక్స్ అయ్యేదాకా కలుపుకోవాలి గ్యాస్. అట్లా కొన్ని బ్యాడ్ వర్డ్స్ వస్తుంటాయి, మీరేం చూసి ఏమనుకోకండి. పల్లెటూరుగా అట్లానే వస్తుంటాయి అన్నది. సో మొత్తం మిక్స్ చేసుకొని అట్లానే పెడితే లైక్ మొత్తం మసాలా అంతా దానికి పట్టేసుకుంటుంది. తర్వాత మళ్ళీ మనము ఉప్పు వాటర్ సరిపోయేంత వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని దించేసుకొని దాంతో కొమ్మి పాడేయాలని కాదు, సంగటితో ఫుల్గా వేయాలి. సో ఇది ఈవినింగ్ ఫ్రైకి అనమాట. అట్లా వేయించి పెట్టుకుంటే 1 డే వరకు ఏం కాదనమాట. చికెన్ 2 days వరకు అట్లానే ఉంటుంది. చికెన్ కుతుకుతులాడుతుంది గాయస్. సో లాస్ట్లో ధనియాల పొడి, చెక్క లవంగాలు అంతే. చెక్క లవంగాలు కొంచెం మళ్ళీ ఎక్కువ వేసుకోకండి గాయస్, ఇది తేడా కొట్టేస్తుంది. ఓన్లీ స్మెల్ కోసం. ఏం లేదు, చెక్క తక్కువ వేస్తాం మనం ఇంట్లో, ఫ్లేవర్ కోసం ఒకటి అంతే. ఒకటి ఎర్రగా రాలేదు చికెన్. మనం ఇంట్లో కారం తక్కువ తింటాం కదా. నువ్వు పిలిచండి, బాగుందా? టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇప్పటి టేస్ట్ కూడా చేసేసిన. మా అక్క వంటలు బాగా చేస్తారు గైస్. తొందరలో మా అక్క చేసేది కూడా మీకు డైలీ వ్లాగ్స్ లాగా రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. సో మా అక్క కొత్తగా ట్రై చేస్తుంటుంది, బట్ చాలా బాగుంటాయి వంటలు మా అక్క చేసేవి. వీలైతే కొత్తిమీర, ఎందుకంటే మాకు తోట ఉంది కాబట్టి ఫుల్ చేసేస్తూ ఉంటాం కొత్తిమీర ప్రతి వంటలో. బట్ కొత్తిమీర తినడం కూడా చాలా మంచిది, మంచి ఫ్లేవర్ ఇస్తుంది వంటల్లో. ఇక 2 minutesలో ఒక 2 minutes కొద్దిగా స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికి దించేస్తే అయిపోతుంది. కిచెన్ మెస్సీగా ఉంటుంది, ఎందుకంటే ఈరోజు సంక్రాంతి కాబట్టి మెస్సీగానే ఉంటుంది. సో ఇప్పుడు నేను పొలానికి వచ్చిన గైస్. సో ఇది వచ్చేసి మా టమోటా పంట, ఇది వచ్చేసి మా బర్రెలకున్న మొత్తం గడ్డి సొప్పు అన్నమాట. సో ఇలా వెళ్తే ఇదంతా మా మొక్కజొన్న తోట, అంతా మొక్కజొన్న తోట అనమాట. లైక్ ఇంకా ఒక 1 monthలో రెడీ అయిపోతుంది. దీన్ని కూడా కోచి పారేస్తాం, కట్ చేస్తాం అన్నమాట. చూసారా?